ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలతో పాటు ఖమ్మం జిల్లాకు తాగునీటి అవసరాలను తీర్చే లోయర్ మానేరు డ్యాం ఆనకట్ట దిగువ ప్రాంతం దశాబ్దాలుగా కబ్జాకు గురైంది. కరీంనగర్ పట్టణానికి సమీపంలోనే ఉన్న ఈ జలాశయ ఆనకట్టకు అతి సమీపంలో అనేక అక్రమ నిర్మాణాలు వెలిశాయి. తాజాగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రాష్ట్రంలోని ప్రాజెక్టుల భద్రతపై తనిఖీలు చేపట్టారు. పట్టణాన్ని ఆనుకొని ఉన్న LMD రిజర్వాయర్కు ఆనకట్ట ఆద్యంతం కబ్జాకు గురైన వైనం గుర్తించి షాక్కి గురయ్యారు. ఆనకట్ట పరిధిలో ఎంత మేర SRSP పరిధి ఉంది, ఎంత మేరకు ఆక్రమణలకు గురైంది అనే విషయంపై మరింత సమాచారం తెలుసుకుందాం. కరీంనగర్ నగర శివారులోని సప్తగిరి కాలనీలో ఉన్న లోయర్ మానేరు డ్యాం ప్రాజెక్టు ఆనకట్ట ప్రాంతంపై అధికారులు చూసినట్టు వదిలేయడంతో అనేక కాలనీలు వచ్చాయి. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో భూ నివాసులకు ఇదే స్థలంలో పట్టాలు ఇవ్వడంతో కొందరు శాశ్వత నివాసాలు ఏర్పరచుకున్నారు. ఇదే అదనంగా భావించి కొందరు నాయకుల సహకారంతో ఆక్రమణలు చేపట్టి పరిసర ప్రాంతాలన్నీ కూడా శాశ్వత నివాసాలుగా మార్చుకున్నారు. ఇందులో కొన్నింటికి మున్సిపల్ అధికారులు అనుమతులు ఇచ్చారు. ఏకంగా ఒక అపార్ట్మెంట్ నిర్మాణం కూడా చేపట్టిన ప్రాజెక్టు అధికారులు ఏనాడు అటువైపు కన్నెత్తి చూడలేదు. దీంతో 2 దశాబ్దాల కాలంలో ఇక్కడ బతుకమ్మ కాలనీ, అస్నాపూర్ కాలనీ తదితర పేరుతో పలు కాలనీలు వెలిచాయి. మున్సిపల్ యంత్రాంగం ఈ ప్రాంతంలో రోడ్లను, డ్రైనేజీలను సైతం నిర్మించాయి. బల్దియాకు ఆస్తి పని కూడా చెల్లిస్తూ LMD పరిసర ప్రాంతాల్లో అడ్డగోలు నిర్మాణం చేపట్టారు. ఉత్తర తెలంగాణకు తాగునీరు అందించే లోయర్ మానేరు డ్యాం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని హస్నాపూర్ కాలనీ వాసులకు మాత్రం కంటతడి పెట్టేస్తోంది. 1970లో డ్యాం నిర్మాణానికి అవసరమైన హస్నాపూర్ గ్రామ భూములను స్వాధీనం చేసుకున్న అప్పటి ప్రభుత్వం నిర్వాసితులకు నష్టపరిహారం విషయంలో మాత్రం నాంచుడు ధోరణి అవలంబించింది. లోయర్ మానేరు డ్యాం తిమ్మాపూర్ పరిధి, అలాగే కరీంనగర్ పరిధిలోని 10 కిలోమీటర్ల ఆనకట్ట ఉంది. 1980 నుంచి 1985 వరకు ముంపు గ్రామమైన హస్నాపూర్ గ్రామస్తులు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంతో 2003లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అదే గ్రామ శివారులో ఆనకట్ట సమీపంలో నిర్వాసితులకు ఇంటి స్థలాలతో పాటు పట్టాలను ఇచ్చింది. కాగా ప్రాజెక్టుల భద్రతా కారణంగా దృష్ట్యా ఆనకట్ట పరిధి 100 మీటర్లుగా గుర్తిస్తూ ఆనాడే ప్రభుత్వ జీవో విడుదల చేసింది. గత 30 ఏళ్లుగా నివాసం ఉంటున్న నిర్వాసితులకు తోడు నగరం విస్తరించడంతో ఆనకట్ట పక్కనే ఓవైపు నివాసాలు, మరోవైపు దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు, మసీదులు నిర్మాణాలు చేసి ప్రహారీలు సైతం నిర్మించారు. మున్సిపల్ అధికారుల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడంతో అక్రమార్కులకు వరంగా మారింది. డ్యాములో మా ఊరును త్యాగం చేసి మేము అందరికీ మేలు చేస్తే మాకు ఇప్పుడు చేసింది ఏంది? పోయిన వాళ్ళందరూ బాగున్నారు, వచ్చిన వాళ్ళకు వాటర్ వస్తున్నాయి, డ్యామ్ అవుతుంది, తాగునీటి సాగునీటికి అన్నిటికీ బాగానే ఉంది. మాకు అప్పుడు డ్యామ్లో పోయినాక మా దాదాపు ఒక 10-15 ఏళ్ళు రాజకీయ నాయకులు మరి తిరగగా మాకు 2003లో పట్టాలు ఇచ్చారు. అది ఎంత 60 గజాలు ఇచ్చారు. గవర్నమెంట్ పట్టాలు ఇచ్చినాయి అంటే అప్పుడు MRO కానీ RDO కానీ వాళ్ళు తిరిగి సంతకాలు పెట్టి ఇచ్చిన పట్టాలు అవి. మరి అప్పుడు వాళ్ళ పదవులకు విలువ లేదా? గవర్నమెంట్ ఎంప్లాయీసే కదా, వాళ్ళకి కదా విలువ ఉంది కదా, వాళ్ళ విలువతోనే మాకు ఇచ్చారు కదా. ఇవాళ మళ్ళీ వాళ్ళ విలువ ఏమైంది? ఈరోజు మాకు నోటీసులు ఇచ్చి ఇక్కడ నుంచి మీరు కాల్ చేసిపోవాలంటే మేము ఎటు పోతాం? పోతే మేము జైలు శిక్ష ఇస్తాం అంటే మేము అన్న క్రిమినల్సా? మేము ఇవాళ పట్టాలు మనది ల్యాండ్ కబ్జా చేసుకొని ఇల్లు కట్టుకున్నామా? మీకు మీ క్రిమినల్ లెక్క కనిపిస్తున్నావా? మేము మా ఊరు త్యాగం చేసినాం సమాజానికి, మా ఊరు మీద త్యాగం చేసినందుకు ప్రతిఫలం గవర్నమెంట్ ఇవాళ మనలో జైలు వేస్తుందా, లోపల వేస్తుందా? మరి ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఎవరు? 60 గజాల కట్టుకున్న వాళ్ళు అంటే మీకు తెలుసు ఎంత పేదోళ్ళు. ఆ పేదోళ్ళు కష్టపడి ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు కొంచెం ఉపశమనం లాగా కొందరు అందరం మంచిగా ఉంటే ఇప్పుడు తీసుకొచ్చి నోటీస్ ఇచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడితే మేము ఎక్కడికి పోతాం? మీరు మమ్మల్ని పంపించాలంటే పంపేయండి, మేము పోతాం. పక్కకు జరిగిన మిడ్ మానేరులో ఎట్లయితే వాళ్ళకు నష్టపరిహారం కట్టించి, వాళ్ళకు ల్యాండ్ ఇచ్చి, ఇల్లు కట్టించి, కుటుంబాలకు డబ్బులు ఇచ్చి ఏ విధంగా చేసారో ఆ విధంగా చేసి మమ్మల్ని పంపించండి, మేము పోతాం. హస్నాపురం మున్పు గ్రామం మాది. 1981లో మా ఊరు లేచిపోయింది, నీటా మునిగింది. అప్పుడు ఎమర్జెన్సీ సర్టిఫికేట్ ఇచ్చారు కానీ ఏం నష్టపరిహారం ఎక్కువ కట్టియలేదు. అప్పటి నుండి 1981 నుండి 2003 వరకు కిరాయిలే ఉన్నాం. ఒక 22 సంవత్సరాలు కిరాయి ఉండి బతుకు సాగిస్తుంటే మళ్ళీ 2003లో పట్టాలు ఇచ్చారు. మాకు ఎమర్జెన్సీ సర్టిఫికేట్ అయితే పట్టాలు ఇచ్చారు. ఆ పట్టాలు ఇచ్చి ఇండ్లు కట్టుకున్న 2 రూమ్లే ఇంట్లో పట్టేది. అప్పుడు గుంట కోరినాం, అరగుంట ఇచ్చారు 60 గజాల్లో. ఒక చిన్న ఫ్యామిలీ బతికే పరిస్థితి. అట్లాంటి పెద్ద ఫ్యామిలీ కూడా ఉండలేని స్థితిలో ఉంటే పైన చేసుకుంటూ
బ్యాంకుల నుండి లోన్లు తీసుకుంటూ అట్లాంటి పరిస్థితులే ఉంటున్నాం. ఇప్పుడు మళ్ళీ 22 సంవత్సరాలు మాకు పట్టాలు ఇచ్చి 22 సంవత్సరాలు అయిన నుండి ఇప్పుడు మాకు వచ్చిన నోటీస్ వచ్చినాయి. ఈ 22 సంవత్సరాలు ఏం రాలేదు. ఈ నోటీస్ ఎప్పుడు వచ్చినాయి అంటే జీవో 2021లో వచ్చింది అంటారు. మరి 2021లో వచ్చినప్పుడు 2021 నుండి ఆబ్జెక్షన్ చేసి ఒక బోర్డు లాగా మాకు పెడితే ఇక్కడ కొత్త కన్స్ట్రక్షన్ కాకపోవు మేము అప్పు చేసి బ్యాంకు లోన్లు తీసుకుంటా కట్టుకునే వాళ్ళం కాదు కదా. ఇప్పుడు బ్యాంకు రుణం ఎట్లా తీర్చాలి? మాకు బ్యాంకు లోన్లు ఎందుకు ఇచ్చిర్రు? ఇంటి పన్ను కడుతున్నాం, నల్ల బిల్లు కడుతున్నాం, కరెంటు బిల్లు అన్నీ 22 సంవత్సరాలు కట్టుకుంటూనే వస్తున్నాం. మేము దేనికైనా సిద్ధం. అయితే ఇటీవల డ్యామ్ సేఫ్టీ అధికారులు ఆనకట్టకు 200 మీటర్ల దూరం వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని, చేసిన నిర్మాణాలు సైతం కూల్చేస్తామని నీటిపారుదల అధికారులు సర్వే నిర్వహించి సుమారు 40 మందికి నోటీసులు ఇచ్చారు. దీంతో కంగుతిన్న హస్నాపూర్ కాలనీ వాసులు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ అధికారుల ఆదేశాల మేరకు గత నవంబర్లో అధికారుల బృందం సందర్శించి పలు సూచనలు చేసింది. దీంతో ప్రస్తుతం ఆయా కాలనీలో నివాసం ఉంటున్న ప్రజలు నోటీసులు రావడంతో భయాందోళనలకు వ్యక్తం చేస్తున్నారు. డ్యామ్లో ఊరు పోతే 25 ఏళ్ళు తిరగంగా ఈ అరగుంట భూమి ఇచ్చిండ్రు. అప్పుడు రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇచ్చారు. అప్పుడు ఆ భూమిని ఇప్పుడు ఏదో ఉండి లేక కూలి పని చేసుకుంటా నాలి పని చేసుకుంటా అప్పులు తెచ్చుకొని చిన్న ఇల్లు కట్టుకున్నాం. ఇప్పుడు మళ్ళీ 25 సంవత్సరాలకు ఇప్పుడు నోటీసులు పంపించిండ్రు డ్యాము వాళ్ళు. ఇప్పుడు నోటీసులు పంపించి మీరు ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోవాలి, ఇల్లు కూలగొడతాము. ఏమన్నా మేము ఆక్రమించి కట్టుకున్నామా? వాళ్ళు ఇచ్చిన అరగుంట భూమిలో కట్టుకున్నాం. అప్పుడు తెలియదు ఆ డ్యామ్ వాళ్ళకు ఇక్కడ కనుక కట్టద్దు అని. అప్పుడు వాళ్ళు ఇచ్చిన భూమిలో కట్టుకున్నాం కదా. మేము ఎక్కడ అడవిలు ఇచ్చినా పోయి కట్టుకుందాము, ఎక్కడిచ్చినా కట్టుకుందాము. అప్పుడు ఊరు పోయినందుకే ఇచ్చిండ్రు కాబట్టి పునరావాసం కింద అరగుంట ఇచ్చిండ్రు కాబట్టి ఆ అరగుంట భూమిలో ఇల్లు కట్టుకొని మేము జీవనం సాగిస్తున్నాము. ఇప్పుడు మళ్ళా వెళ్ళిపోమంటే మట్టుకు మేము వెళ్ళిపోము. సో ఈ నోటీసులు ఇచ్చి భయభ్రాంతులకు గురి చేస్తే మట్టుకు మేము వినము. ఏది వచ్చినా మా మీదకి వెళ్ళే కూలగొట్టాలి. మమ్మల్ని నీళ్ళు వస్తే కొట్టుకొని పోతాము. ఎన్ని జాగాలలో సునామీలు వస్తలేవు, ఎన్ని జాగాలలో కొట్టకపోతలేవు, అట్లనే కొట్టకపోతాం. కానీ మేమైతే ఇల్లు ఖాళీ చేసే ప్రసక్తి లేదు. మా ఇండ్ల మీద చెయ్యేస్తే మట్టుకు మేము ఊరుకోము. అంతేగాని మేమైతే ఇండ్లు అయితే ఖాళీ చేయము. 591 ఎకరా 15 గుంటలు అందులో ఏ ఒక్కటి రాలే. ఇల్లు ఒక 3-4 వచ్చినాయి. 196 పట్టాలు ఇష్యూ చేసింది 2003లో గవర్నమెంట్. 196 ప్లాట్ల 24 ప్లాట్లు, ఒకటే ప్లాట్ 2-3 దానిలో 2 ఉన్నాయి. ఇంకా ఇంత వీటి కోసమే మేము తిరుగుతున్నాం కలెక్టర్ ఆఫీస్ చుట్టూ. కలెక్టర్ ఆర్డర్లు ఉన్నాయి, ఎమ్మెల్యే ఆర్డర్ ఉంది, అది ఎంపీ గారి లెటర్లు ఉన్నాయి, గవర్నమెంట్ ఆర్డర్ ఉంది. అవి ఇచ్చడానికే పరిశీలిస్తుంటే మళ్ళీ ఇది ఎందుకు పుట్టించారు అనేది అర్థం కాకుంటున్నది. నోటీసులు ఇచ్చిన దానికి దీనికి సంబంధం లేకుంటున్నది. ఎప్పుడో ఇచ్చిన దానికి, మరి అప్పుడే ఇచ్చిన దానికి ఇంతవరకు ఇక్కడి దాకా మాకు ఇవ్వద్దు కదా. 200 గదాలంటే ఇప్పుడు బైపాస్ దాకా వస్తుంది. దానికి దీనికి ఇప్పుడు ఎట్లా కలుగుతుంది? ఇంత గవర్నమెంట్ చేయగలిగితే ఎట్లా చేస్తుంది? అది కరెక్ట్ కాదు కదా. నోటీస్ ఇచ్చడే తప్పు. మాకు పట్టాలు ఇచ్చింది గవర్నమెంటే, భూములు ఇచ్చింది గవర్నమెంటే. అదంతా డూబనా ఏదో అర్థం కాకుంటున్నది. ఏది చెప్పినా న్యాయంగా ఎంతవరకు ఇచ్చినా అది పరిశీలించి వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారో. ఒకవేళ ఇక్కడ తీస్తే ఇప్పుడు ముప్పు గ్రామానికి ఇచ్చింది, కుటుంబానికి 50,000 ఇచ్చింది. ఒక కుటుంబానికి 2 ఎకరం భూమి ఇచ్చిండ్రు. మాకు ఇంతవరకు ఇంకా 70-80 మందికి 5 పైసలు లేకుండా హస్నాపూర్ గ్రామస్తులు ఉన్నారు. అవిటి వరకే ఇంత లేదు. ఇంతవరకు అవిటికే న్యాయం చేయలేదు. ఇచ్చినట్టు ఇస్తుంటే ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? కరెక్ట్ కాదు ఇది. తమ గ్రామం నీట మునిగి తమకు నష్టం జరిగినా లక్షలాది కుటుంబాలు బాగుపడతాయని సంతోషించామని, తమకు నష్టపరిహారం చెల్లించాలని, కనీసం గుంట ఇంటి స్థలం కేటాయించాలని వేడుకోగా 2003 హస్నాపూర్ గ్రామ శివార్లోని 591, 592 సర్వే నెంబర్లలో 3 ఎకరాల 35 గుంటలను కేటాయించి 196 మందికి అరగుంట చొప్పున ఇండ్ల పట్టాలను కేటాయించిందని, ఇంకా కొంతమందికి అసలు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని వాపోతున్నారు. గత 20-25 ఏళ్లుగా ప్రభుత్వం ఇచ్చిన పట్టాలలో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నామని, కరెంట్ బిల్లు, నల్లా బిల్లుతో పాటు మున్సిపాలిటీ ఇంటి పని కూడా కడుతున్నారని పేర్కొన్నారు. బ్యాంకుల్లో అప్పులు తెచ్చి ఇప్పుడిప్పుడే ఇండ్లు నిర్మించుకున్నామని ఆవేదన చెందుతున్నారు. తమను ఖాళీ చేయించే అధికారం ఎవరికీ లేదని, ఎంతవరకైనా తాము పోరాడతామని సిద్ధమని నిర్వాసితులు అంటున్నారు. తమకు నోటీసులు ఇవ్వడం కంటే ముందు అక్రమ కట్టడాలను గుర్తించి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ డ్యామ్ లోపల పోయినటువంటి హస్నాపురం గ్రామవాసిని నేను.
అది ఎప్పుడైతే 80లో హస్నాపురం గ్రామం ముంపు గురైందో అప్పుడు మేము కరీంనగర్ వలస వచ్చి బతుకుతున్నాం. మాకు ఉండడానికి చోటు లేదు అంటే గవర్నమెంట్కు మేము అప్పుడు ఎప్పుడో 80-85 నుండి కొట్లాడుతుంటే మాకు 2003లో పట్టాలు ఇచ్చారు వాళ్ళే. మాకు ఎక్కడన్నా జాగ్రత్త పెట్టు స్థిర నివాసం కోసం అంటే అదే గ్రామ శివారు ఈ 591, 592 సర్వే నెంబర్ల వాళ్ళు 60 గజాల చొప్పున మాకు అందరికీ ఇవ్వడం జరిగింది. మేము పైసా కూలీ నాలి చేసుకొని పైసా కూడబెట్టుకొని ఇల్లు కట్టుకున్నాము. ఇప్పుడు ఇక్కడ 20-23 సంవత్సరాలు 22 సంవత్సరాల నుండి ఇక్కడ నివాసం ఉంటున్నాం. అప్పుడెప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో మేము పెట్టుకున్నాం ఏది మాకు పక్కా ఇళ్ళ స్థలాలు కావాలని. అప్పుడు పెట్టుకున్నది తెలుగుదేశం ప్రభుత్వంలో మాకు పట్టాలు జారీ అయినాయి 2003లో. ఇవాళ మాకు నోటీసులు ఇచ్చి ఈ డ్యామ్ కట్టకు 200 మీటర్ల దూరంలో ఎలాంటి కట్టడాలు ఉండదు, కూల్చివేయాలి, కూల్చేస్తాం, అడ్డొస్తే 2 ఏళ్ళు జైలు వేస్తామంటే మరి అప్పుడు ఇచ్చినప్పుడు మీకు తెలియదా ఇది డ్యామ్ కట్టకు ఎట్లా ఇస్తున్నాం అనేది? ఏంటిది ఇది? ఇక్కడ మేము సమాజంలో ఉన్నట్టా లేకపోతే ఎక్కడున్నామా? మేము ఏంది అసలు? అప్పుడు అంటే మీకు తెలియదా? గవర్నమెంట్ నిద్రపోయిందా? అప్పుడు డ్యామ్కు అంటే ముంపుగా వాటర్ ఎఫెక్ట్ అని ఇవ్వాలి అంటున్నారు. అప్పుడు మీకు తెలియదా? ఆ 200 మీటర్ల లోపల ఎట్లా ఇచ్చారు? ఇంకొకటి, ఇవాళ మీ గవర్నమెంట్ ఇచ్చిన పట్టాలలోనే మేము పక్కా ఇల్లు కట్టుకొని మేము ఉంటున్నాం. ఇవాళ ఎందరో కొందరు నాయకులు వాళ్ళు అక్రమంగా ఆక్రమించుకొని దానికి అంటే డాక్యుమెంట్లు క్రియేట్ చేసుకొని ఇవాళ పెద్ద ఇల్లు కట్టుకొని అపార్ట్మెంట్లు కట్టుకొని వాళ్ళని అడిగేటోళ్ళు లేడు. తర్వాత మీ గవర్నమెంట్ ఆఫీసులు కూడా ఉన్నాయి కదా ఇదే 200 మీటర్ల లోపల, ఫస్ట్ వాటికి నోటీసులు ఇవ్వండి. మాలాంటి అమాయకుల మీద మాలాంటి గరీబుల మీద మీరు నోటీసులు ఇచ్చి మీరు దాడి చేస్తాం, బుల్డోజర్లు తెస్తాం, ఇవాళ మీరు ఖాళీ చేపిస్తాం, అడ్డొస్తే జైలు ఎత్తాం అంటే ఏంది అసలు? రాష్ట్రంలో ఎక్కడా లేని పరిస్థితి ఇక్కడ నెలకొందని గుర్తించిన అధికార యంత్రాంగం మేల్కొని ఒక జీవోని జారీ చేసి ప్రాజెక్టు ఆనకట్టకు 200 మీటర్ల పరిధిలో ఎక్కడ నిర్మాణాలు ఉండకూడదని, ఒకవేళ ఉంటే తక్షణమే వాటిని ఖాళీ చేయాలంటూ నోటీసులు జారీ చేశారు. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారికి మద్దతునివ్వడంతో ఈ అంశం ప్రస్తుతం రాజకీయ రంగంలో పులుముకుంది. కెమెరామెన్ గౌతమ్తో శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఎక్స్ న్యూస్, కరీంనగర్.